హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మరి మన ముందుకు తీసుకొచ్చారో ఈరోజు చూద్దాం. మనం చాకు గడ్డం వివేక్ లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. 20 కోట్ల పరువు నష్టం దావా హెచ్చరిక, బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ వార్నింగ్, ఇటీవలే ప్రచురించిన కథనాలకి ప్రతిస్పందన, వాటిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్, వివరాలతో సహా వాస్తవాలనే ప్రచురించిన దిశ, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు దిశ యాజమాన్యం. గడ్డం వివేక్ దిశ పేపర్ మీద లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. 20 కోట్ల రూపాయలకి నష్టపరిహారం వేస్తున్నట్టుగా లీగల్ నోటీస్ పంపించారు. మీరు ఏదైతే ప్రచురించారో అవన్నీ అవాస్తవాలు, వాటి వల్ల నాకు నా కీర్తికి దెబ్బతిన్నది, నా పరువు దెబ్బతిన్నది నాకు, కాబట్టి ఖచ్చితంగా పరువు నష్ట దావా 20 కోట్ల రూపాయల పరువు నష్ట దావాకి దావా వేస్తున్నట్టుగా లీగల్ నోటీసులు దిశ యాజమాన్యానికి పంపించడం జరిగింది. అయినా కూడా దిశ యాజమాన్యం ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మేము అన్ని ఆధారాలతోటే వాస్తవాలనే ప్రచురించాము, మేము ఏది కూడా అవాస్తవం ప్రచురించలేదు, దేనికైనా మేము సిద్ధమే, అవసరమైతే లీగల్గా మేము కూడా ప్రొసీడ్ అవుతాము, అంతేగాని మేము క్షమాపణ చెప్పేదే లేదు అని ఖరాఖండిగా వాళ్ళు కూడా దిశ యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. దీనికి ఎంత దూరమైనా వెళ్తాము, ఎక్కడికైనా వస్తాము, లీగల్గా ఏదైనా ఫైట్ చేస్తాము, మా దగ్గర అన్ని వాస్తవాలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ తోటే మేము వార్తలు ఏదైతే ఉందో ఆ వార్తను మేము ప్రచురించడం జరిగిందని చెప్పేసి వారు కూడా ధీటుగానే సమాధానం చెప్పడం జరిగింది. దిశ ఇటీవల ప్రచురించిన 2 కథనాల చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తన లాయర్ పిఎస్ఎన్ మూర్తి ద్వారా పత్రికా యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపారు. వీటి ద్వారా గడ్డం వివేకానంద్కు, ఆయన కుమారుడికు గడ్డం వంశీకృష్ణకు 20 కోట్ల మేర పరువు నష్టం కలిగిందని అందులో పేర్కొన్నారు. వారం రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించాల్సింది, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెబ్సైట్లో అన్ని ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే ఆ కథనాలను తొలగించాలని, క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఈ కథనాల ముమ్మాటికి అక్షర సత్యమని, లీగల్ నోటీసును చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని దిశ యాజమాన్యం స్పష్టం చేసింది. పవర్ కట్ ఉండొద్దు, గత ఏడాది కన్నా వినియోగం పెరిగింది, రాష్ట్రంలో ఎక్కడ కూడా తాగునీటి కొరత రావద్దు, సమ్మర్ ప్లాన్ యాక్షన్ను రూపొందించాలి, కలెక్టర్ ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి, ఉన్నతాధికారుల ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి, 2 శాఖల అధికారులను సీఎం ఆదేశం. పవర్ కట్ ఉండొద్దు, గత ఏడాది కన్నా వినియోగం పెరిగింది, పవర్ కట్ అసలే ఉండొద్దు, ఎందుకంటే గత ఏడాది కన్నా ఈసారి పవర్ అంటే కరెంటు వినియోగం పెరిగింది. ముందుగానే వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడంతో గ్రామాలలో అయితే పట్టణాల్లో సైతం కూడా భారీ ఎత్తున పవర్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోయింది. దానికోసం అని చెప్పేసి చాలా ఇబ్బందులు రాబోతున్నాయి ముందు రోజులు. అటువంటి ఏ ఇబ్బందులు రావద్దు. ఖచ్చితంగా వేసవిలో ఇప్పుడు ఎలాగైతే కరెంటు కంటిన్యూగా ఎలా వస్తుందో వేసవి ముందు రోజుల్లో కరెంటు కూడా అలాగే కంటిన్యూ చేయాలి. వాతావరణంలో మార్పులో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రావద్దు. కాబట్టి కరెంటు ఖచ్చితంగా కూడా నిర్విరామంగా కరెంటు కంటిన్యూ చేయాలి, కరెంటుని ఇవ్వాలి ప్రజలకి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఆ శాఖ వాళ్ళని అదే క్రమంలో రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా తాగునీటి కొరత రావద్దు. ఎందుకంటే ఎండాకాలంలో నీరు అనేది చాలా ఇంపార్టెంట్ త్రాగడానికి. కాబట్టి తాగునీరు ఎటువంటి కొరత రావద్దు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పేసి ముందుగానే ఆ శాఖల వారికి హెచ్చరించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ముందుగానే ఏదైనా ప్రణాళికలు చేసుకోండి, తర్వాత ఇబ్బంది పడొద్దు, ప్రజల దగ్గర ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత రావద్దు, ప్రజలకి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావద్దు, ప్రజలకి కావాల్సిన అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకోండి అని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది కలెక్టర్లందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండొద్దని ఆ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెక్రటరియట్లో పంచాయతీరాజ్ శాఖ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ఈసారి వేసవి తీవ్రత ముందుగానే రావడంతో విద్యుత్ వినియోగదారుల్లో రాష్ట్రమంతా గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు నిరంతరాయంగా సరఫరా చేసిన శాఖ అధికారులకు సక్సెస్ చేశారని తెలిపారు. సమ్మర్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని కోరారు. జూన్ నెల వచ్చేంత వరకు స్థానికంగా ఏ అయితే నీటి వనరులు ఉన్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోండి, ఆ నీటి వనరులనే ఉపయోగించుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ అధికారులను కోరడం జరిగింది. అలాగే ఎప్పటికంటే ముందుగానే ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ కూడా బాగా గణనీయంగా వాడకం అనేది పెరిగింది. కాబట్టి విద్యుత్ శాఖను కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. విద్యుత్ చాలా ఇంపార్టెంట్. వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు కోతలు ఉండకూడదు, ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకూడదు, మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది అధికారులందరినీ కూడా. 2 మాజీ మంత్రులు బీజేపీలోకి, దాదాపు ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్. కాంగ్రెస్లో దారులు మూసుకుపోవడంతో బీజేపీ వైపు మనం గత కొంతకాలంగా చెప్పుకుంటున్నాము. కాంగ్రెస్లో
ఇప్పుడు భారీ ఎత్తున కాంగ్రెస్లోకి వలసలు సాగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఒకవేళ వస్తున్నారు కదా అని చెప్పేసి మీ పార్టీలో జాయిన్ చేసుకుంటే ఫ్యూచర్లో మీ పార్టీకి పెద్ద ప్రాబ్లం ఎదురవుతుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి గత కొంతకాలంగా చెప్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వారు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారు, ప్రజల్లో మమేకమయ్యారా లేదా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా లేదా, ప్రజల్లో వారికి ఎంతవరకు వాళ్ళని ఎంతవరకు నమ్ముతున్నారు, ప్రజల యొక్క ప్రేమ వాళ్ళు ఎంతవరకు పొందారని తెలుసుకొని వాళ్ళ గురించి అన్ని విధాలుగా క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు మాత్రం మీరు పార్టీలో జాయిన్ చేసుకోండి అని చెప్పేసి గత కొంతకాలంగా చెప్తున్నాము. ఒకవేళ అలాంటి వ్యక్తులు ప్రజలకు దూరంగా ఉండి ప్రజల యొక్క అభిమానం పొందని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారిని పార్టీలో జాయిన్ చేసుకోవద్దు అని కరెక్ట్గా మనం గత కొంతకాలం నుంచి చెప్తున్నాము. అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్గా బీజేపీలోకి వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది నేతలు కానీ ఆలోచనిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రచురించారు పాత్రికేయ మిత్రులు, 2 మాజీ మంత్రులు బీజేపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్లో తలుపులు మూసుకపోవడంతో బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది. ఒకవేళ అదే జరిగితే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు బీజేపీ పార్టీలోకి, లేకపోతే ఇప్పుడున్న అధికార పార్టీలోకి వాళ్ళ స్వలాభం కోసమా, లేకపోతే ఇప్పుడు పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఫోన్ ట్యాపరింగ్ కేసు అవుతుంది, లిక్కర్ స్కామ్స్ కేసు అవుతుంది, ఇంకా కొత్త కేసులు రాబోయే ఎన్ని కేసులు మా మీద పడతాయో, మా మీద మేము చేసిన పనులన్నీ ఎక్కడ బయటపడతాయో, ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే మాకు ఆ కేసు నుంచి మేము తప్పించుకోవచ్చు, మేము మా కుటుంబాలు పరువు పోకుండా ఉంటుంది అని చెప్పేసి ఒకే ఉద్దేశంతో వారు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఒకవేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో జాయిన్ అవుతే ఖచ్చితంగా మాకు వాళ్ళు కొమ్ము కాస్తారు. మా మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా, మా మీద నిజంగా ఒకవేళ కేసులు బనాయించినా సరే మేము తప్పించుకోవచ్చు, మాకు అధికారంగా వెనక బీజేపీ పార్టీ ఉంది అని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యక్తిగత అవసరాలు, కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు లోక్సభ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కమలనాథుల ఆలోచన, చేరిక ఎంపీ ఎన్నికల ముందా లేక ఎంపీ ఎన్నికల తర్వాత అనే డైలమాలో ఉన్నారు. ఇద్దరు గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్కు చెందినవారే. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవ్వబోతున్నారో ఆ ఇద్దరు కూడా గ్రేటర్ పరిధిలోకి సంబంధించిన వారే. అదే మరి ఎప్పుడు జాయిన్ చేసుకోవాలి, ఎన్నికల ముందా ఎన్నికల తర్వాత జాయిన్ చేసుకోవాలా అని చెప్పేసి కమలనాథులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల ముందు జాయిన్ చేసుకుంటే వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ అయింది, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ పరంగా ఎంతమంది ఓట్లు మనకు పడతాయి, వాళ్ళ అభిమానులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వారికి మాటల్లో వింటారు, వాళ్ళకి ఎంత ఫాలో అయింది ప్రజల్లో అని చెప్పేసి ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతకే వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి కమలనాథుల ఆలోచనలో ఉన్నారు. మరి అది ఎప్పుడు లోక్సభ ఎన్నికల ముందా లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత ఎప్పుడు చేయాలని చెప్పేసి వాళ్ళు ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. గ్రేటర్ పరిధిలో 2 మాజీ మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నారు. దీర్ఘకాలికంగా బీఆర్ఎస్లో కొనసాగిన వీరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వీరిని చేర్చుకునేందుకు బీజేపీ సైతం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ రౌండ్ చర్చలు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. కాంగ్రెస్కి వెళ్ళడానికి దారులన్నీ మూసుకుపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముందు లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత జాయిన్ అవ్వటమా అని చెప్పేసి వీళ్ళు చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఇద్దరు వేరువేరుగా ప్రత్యామ్నాయాలు చేసినట్టు బీఆర్ఎస్ నేతలు సైతం దాదాపు కన్క్లూజన్కు వచ్చారు. తెలంగాణ భవన్లో విస్తృతంగా ఈ టాక్ నడుస్తుంది. చేరిక ఎప్పుడనే ప్రస్తుతం 2 పార్టీలలో ఆసక్తిగా మారింది. మరి తెలంగాణ భవన్లో దీని గురించి భారీగా చర్చలు కూడా జరుగుతున్నాయి. వీరు ఎన్నికల ముందు వెళ్తారా లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత వెళ్తారా అని చెప్పేసి ఒక రకమైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఆ ఇద్దరు నేతలు ఎవరు అనేది కూడా ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారబోతుంది. ఆ ఇద్దరు బడా నేతలు ఎవరు, ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఎవరు, వారి మీద అసలు ఎటువంటి కేసులు ఉన్నాయి, వాళ్ళు దేనికోసం పార్టీలో జాయిన్ అవుతున్నారు, వాళ్ళని ఎందుకు, అసలు వాళ్ళ మీద ఎటువంటి కేసులు రాబోతున్నాయి, దాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీలో జాయిన్ అవుతున్నారా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అసలు ముఖ్యంగా బడా నేతలు ఎవరు అనేది దానిపైన ఇప్పుడు తీవ్రంగా చర్చ సాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి సిఈసి మీటింగ్కు హాజరు. బట్టి ఉత్తమ్ సైతం ఈ మీటింగ్కి హాజరు అవుతున్నారు. పెండింగ్ ఎంపీ స్థానాల్లో చర్చలు, రాత్రికే 4 పేర్లు వెల్లడించే ఛాన్స్. లోక్సభ ఎన్నికల బరిలో దింపే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతగా ఆలోచిస్తూ ఆచితూచి అడుగు వేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాము బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వారి అభ్యర్థులను
ప్రకటిస్తూ వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆచితూచి అడుగు వేస్తుంది. ఖచ్చితంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు తెలంగాణ నుంచి సాధించాలి. కాబట్టి ఏ అభ్యర్థి అయితే నిలబడుతున్నామో ఆ అభ్యర్థి మీద వారు ఫోకస్ చేయడం జరిగింది. అలాగే వారి మీద సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ అభ్యర్థి ఎలాంటి వాడు, లేకపోతే ఆయన పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ప్రజల దగ్గర ఆయనకి ఎంత మంచి పేరు ఉంది, ఇలాంటివన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఆ అభ్యర్థిని లోక్సభ బరిలో దింపడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అదేవిధంగా ఈరోజు సిఈసి మీటింగ్కు హాజరవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్, బట్టి విక్రమార్క వీరు ముగ్గురు కూడా ఈరోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. వెళ్ళిన తర్వాత ఈరోజు రాత్రికే ఇంకొక 4 పేర్లు ఈరోజు రాత్రికి వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తండ్రిక కూతురిక వరంగల్ ఎంపీ టికెట్పై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీలోకి శ్రీహరి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈసారి వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ఖచ్చితంగా శ్రీహరికి కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా టికెట్ ఇస్తారు, ఖచ్చితంగా ఆయన గెలిచి తీరుతారని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు శ్రీహరి మాత్రం తనకి టికెట్ వద్దు, తన కూతురికే ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించి ఖచ్చితంగా ఆయనకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారా, తన కూతురికి ఫాలోవర్స్ ఉన్నారా, ఎవరికి ఇస్తే విజయం సాధిస్తారు ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో అని ఒక సర్వే ప్రకటించింది. ఆ సర్వేలో మాత్రం శ్రీహరికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కడియం శ్రీహరి గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కడియం శ్రీహరికే టికెట్ ఇవ్వాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. కానీ నేను పార్టీ మారడానికి కూడా ముఖ్య ఉద్దేశం నా కూతురికి టికెట్ ఇప్పించాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా తను గెలిపించాలి, కాబట్టి నా కూతురికి టికెట్ ఇవ్వండి అని చెప్పేసి శ్రీహరి కోరటం జరుగుతుంది అధిష్టానాన్ని. మరి ముందు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుంది అని చెప్పేసి ఒక ఆసక్తికరంగా మారింది. ఫ్లాష్ న్యూస్ సర్వేలో శ్రీహరికి పాజిటివ్ రిపోర్ట్. ఏఐసీసీకి వెళ్ళిన ప్రతిపాదనలు కానీ కూతురికి ఇప్పించేందుకు ఆయన ప్రయత్నాలు, అందుకోసం పార్టీ మారినట్టు స్పష్టం. ఒక సోదరిగా బిడ్డగా తనను ఆశీర్వదించాలని కావ్య కామెంట్. టికెట్ ఎవరికనేది నేడో రేపు క్లారిటీ. ఇంకా టికెట్ ఎవరికి ఇస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీకి క్లారిటీకి రాలేదు. అది ఖచ్చితంగా శ్రీహరికి ఇస్తారా, శ్రీహరి కూతురికి ఇస్తారా అనేది వాళ్ళు ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. ఒకవేళ శ్రీహరి కూతురికి ఇస్తే వారు చేసిన సర్వే ప్రకారం శ్రీహరి కూతురికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, శ్రీహరికి మాత్రం పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి శ్రీహరికే ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. వరంగల్ లోక్సభ స్థానానికి కడియం కుటుంబానికి ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ దాదాపు నిర్ణయం తీసుకుంది. ఇక ఏఐసీసీ అధికారికంగా ప్రకటించడమే తరువాయి ఈ టికెట్ను స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరికి ఇవ్వాలా, లేక ఆయన కుమార్తె అయినటువంటి కడియం కావ్యకి ఇవ్వాలా అనే చర్చ మొదలైంది. వారిద్దరూ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయమైంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ స్ట్రాటజీ విభాగం ప్లాన్ సర్వే నిర్వహించింది. అందులో కడియం శ్రీహరికి ఎక్కువ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి వారు ఏదైతే సర్వే నిర్వహించారో ఆ సర్వేలో కడియం శ్రీహరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశం ఉందని చెప్పేసి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మాతో టచ్లో 6 మంత్రులు ఉన్నారు, అందులో కోమటిరెడ్డి కూడా ఒకరు ఉన్నారని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి. ఎందుకంటే మా ఎమ్మెల్యేని టచ్ చేస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని కూలుస్తాము, మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మీతో పాటు ఉన్న మంత్రులు, మీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలే రెడీగా ఉన్నారు, మమ్మల్ని టచ్ చేస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు, సీఎం సీటు కోసం చాలామంది సీనియర్ నేతలు ఎదురు చూస్తున్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఖచ్చితంగా వారి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వడం అయితే క్లియర్గా కనబడుతుంది. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే జరిగేది ఇదే, సీఎం కుర్చీపై 10 మంది కన్ను, మా ఎమ్మెల్యేని టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము అదే పని చేస్తాం, రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాము అని చెప్పేసి ఖచ్చితంగా గట్టి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి. అంతేకాకుండా సీఎం కుర్చీపై 10 మంది కన్ను ఉంది, కాబట్టి వారు ఏ క్షణమైనా సరే పార్టీ మారుతారు, ఏ క్షణమైనా సరే మీ ప్రభుత్వం కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి మమ్మల్ని టచ్ చేయొద్దు, మా జోలికి రావద్దు అని 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం, మేము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం అని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మా ఎమ్మెల్యేలు కనుక మీరు టచ్ చేస్తే, మా ఎమ్మెల్యేలు కనుక మీ పార్టీలో జాయిన్ చేసుకుంటే మీరు ఏ విధంగా అయితే గేట్లు ఎత్తి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అందరినీ కూడా మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారో మేము కూడా గేట్లు ఎత్తామనుకోండి, మీ పార్టీ మొత్తం ఖతమైపోద్ది, 48 గంటల్లో మీ ప్రభుత్వం కూలిపోయింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి. ఎందుకు అంటే అందులో ముఖ్య నేత కోమటిరెడ్డి కూడా ఒకరు ఉన్నారు, కోమటిరెడ్డి కూడా మాకు టచ్లోనే ఉన్నారు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. విమర్శలా లేకపోతే నిజమా అనేది ఇది ఒక హాట్ టాపిక్గా మారింది రాష్ట్రంలో కూడా. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో ఉంది. కానీ ఇప్పుడు చేసిన
ఈ సంచలన వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోతుంది. ముందు రోజుల్లో ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీకి? ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడా నేతలు, సీనియర్ నేతలు ఎవరైనా సరే టచ్లో ఉన్నారా, నిజంగా కాంగ్రెస్ పార్టీని కూర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అనుమానం అయితే వ్యక్తమవుతుంది. మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి అడిగిండు, కాంగ్రెస్లో చేరడానికి సహాయం కోరాడు. ఇప్పుడు పార్టీ ఖాళీ అవుతుందని కలలు కంటున్నాడు. 5 ఏళ్లకోసారి పార్టీ మారే నేతలను మేము పట్టించుకోం. ఆయన మాటలు సత్యదూరం. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆయన కూడా వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన చెప్పడం జరిగింది. మహేశ్వర్ రెడ్డి పదవి అడిగిండు. మహేశ్వర్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నన్ను సహాయం చేయాలని అడిగాడు. నేను సహాయం నిరాకరించాను. ఆయనకు మంత్రి పదవి కావాలని కూడా నన్ను అడిగాడు. కానీ మంత్రి పదవి కూడా వెళ్ళలేదు. 5 ఏళ్లకోసారి పదవి మారే ఇలాంటి నేతలను మేము పట్టించుకోము. ఇలాంటి వారు మా పార్టీలోకి అవసరమే లేదు. ఆయన చేస్తున్న ఏదైతే ప్రచారం ఉందో అదంతా చాలా అబద్ధము. నేను ఎవరితో టచ్లో లేను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. నిజానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి పార్టీ సీనియర్ నేత. ఆయన ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఎంతోమంది పార్టీ మారినా కూడా ఆయన పార్టీ మారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీలో నుండి ఆయన గత కొంతకాలంగా పార్టీలో నుండి ముందుండి నడిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చిన ఆరోపణలు సంచలనమైన చెప్పుకోవచ్చు. వెంటనే ఆయన కౌంటర్ అటాక్గా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి నన్ను అడిగాడు, కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి నాకు సాయం చేయమని కూడా అడిగాడు అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేసేందుకు నేను రెడీ, దమ్ముంటే నువ్వు రావాలి అని చెప్పేసి బహిరంగ సవాల్ అయితే విసిరారు. దమ్ముంటే మీరు రావాలి, భాగ్యలక్ష్మి టెంపుల్లోకి వచ్చి అక్కడ ప్రమాణం చేస్తారా? మీరు చేసిన ఆరోపణలు ఏదైతుందో అది నిజమే అని చెప్పేసి మీరు ప్రమాణం చేస్తారా? నేను వచ్చి ప్రమాణం చేస్తాను. దమ్ముంటే మీరు రాండి, ప్రమాణం చేయండి. నేను మీకు టచ్లో ఉన్నానని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు వచ్చి ఖచ్చితంగా భాగ్యలక్ష్మి టెంపుల్లో ఇది నిజమైతే మీరు వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్లో వచ్చి ప్రమాణం చేయాలి. నేను కూడా వచ్చి ప్రమాణం చేస్తాను. ప్రమాణం చేసే దమ్ము మీకు ఉందా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే తాట తీస్తా మంత్రి పొన్నం ప్రభాకర్. మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటికి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే తాట తీస్తా అని చెప్పేసి ఘాటుగానే స్పందించడం జరిగింది. ఒకవేళ మా కాంగ్రెస్ పార్టీని టచ్ చేయాలని చూస్తే మాత్రం మీ తాట తీస్తా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఘాటుగానే స్పందించారు. నా కుమార్తెకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆఫర్ ఉద్యమకారులను దగ్గరకు రానివ్వలేదు కేసీఆర్. నేను పార్టీ మారుతుంటే బీఆర్ఎస్కి భయం ఎందుకు అని చెప్పేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. నా కూతురికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఖరారు చేస్తుంది, నేను పార్టీ మారుతుంటే మీకు భయం ఎందుకు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ప్రశ్నించారు కేసీఆర్. ఉద్యమకారులను మీరు దగ్గరకు రానివ్వలేదు, ఉద్యమకారులను మీరు దగ్గర రానివ్వలేదు. ఉద్యమకారులకి మీకోసం పోరాడిన వాళ్ళకి, రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారికి ఎవరికైనా సరే మీ పార్టీలో సముచితమైన స్థానం కల్పించలేదు. కాబట్టి ఈరోజు మీ పార్టీకి ఈ గతి పట్టింది. నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మీకు భయం ఎందుకు అని చెప్పేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడం జరిగింది. నేడు ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటన. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. మనం గత కొంతకాలంగా చూస్తున్నాం బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రజల్లో మమేకం అయ్యాలని చెప్పేసి, మమేకం అవ్వాలి అని చెప్పేసి ఆలోచనలోకి వచ్చారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చాలా దగ్గరగా ఉండాలి. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల గురించి తెలుసుకోవాలి. మళ్ళీ వారు అధికారంలోకి రావాలంటే ప్రజల యొక్క మన్నన పొందాలి, ప్రజల యొక్క ప్రేమ పొందాలని ఒకే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూస్తున్నా ప్రజల్లో మమేకం అవుతున్నారు. ప్రజల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా మనం చెప్తున్నాము, మళ్ళీ మీ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలంటే ప్రజలను విస్మరించొద్దు, ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, వాళ్ళ సమస్యల కోసం పోరాడండి అని చెప్పేసి మనం ఏదైతే చెప్తున్నామో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు వదిలి వెళ్ళినా కూడా మీరు ప్రజల్ని నమ్ముకొని ప్రజల కోసం పోరాడితే ప్రజలు మీ వెంట ఎప్పుడు ఉంటారు, ప్రజలు మీ వెనుక వెన్నుదండుగా ఉంటారు. అప్పుడు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ బలం మొత్తం ప్రజలే. ప్రజల కోసం ఆలోచించండి, ప్రజల మధ్యకు వెళ్ళండి. సేమ్ ఇలాగే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాల మీద మీరు ఫైట్ చేయండి. ఖచ్చితంగా మీ వెనుక ఎవరు ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజలు ఎప్పుడు మీ వెంటనే ఉంటారు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజల ముందుకు వెళ్ళండి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోండి. అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ, బీఆర్ఎస్ నుంచి బయటపడుతున్న లీడర్లు పార్టీ భవిష్యత్తు లేదని కొందరు, గులాబీ పెద్దల తీరు నచ్చక మరికొందరు గుడ్ బై చెప్తున్నారు ఆ పార్టీకి. గత కొంతకాలంగా మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నారు నేతలందరూ కూడా. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఏమిటి,
ఆ పార్టీలో ఉన్న లీడర్స్ వ్యవహారాలు కొంతమంది నచ్చక, కొంతమంది ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని కొంతమంది వారి భవిష్యత్తు కోసం మరి కొంతమంది ఇలా వాళ్ళు ఏ పార్టీ దొరికితే ఆ పార్టీలోకి మారడం జరుగుతుంది. కొంతమంది బీజేపీలోకి వెళ్తే మరి కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆచి చూచి అడుగు వేసింది. వచ్చే ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకోకుండా వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని వారి యొక్క విధానాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి వాళ్ళు సహకరించకపోతే వెంటనే బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు నేతలు అని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాయకులందరూ కూడా పార్టీ మారడానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళ కారణం ఏంటంటే వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోవడం జరుగుతుంది. అలాగే ముఖ్య నేతలందరూ కూడా కేసులలో ఇరుక్కుపోతున్నారు. అధికారులు కూడా అప్పుడైతే బీఆర్ఎస్కి హెల్ప్ చేసిన అధికారులు కూడా పోలీసుకు కేసులు పెట్టడం జరుగుతుంది. చేసిన నేరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈరోజు పరిస్థితి ఇలా ఉంటే ముందు రోజు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇదే పార్టీలో ఉంటే మన భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితులు ఏంటి, ఒకవేళ నిజంగా తప్పు చేసిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా ఉన్నా సరే మా పరిస్థితి ఏంటి, రేపు పొద్దున మేము కూడా ఎక్కడ జైలుకి వెళ్తామన్న భయంతో వారు కాపాడుకోవడం కోసం కుదిరితే కాంగ్రెస్ పార్టీలోకి లేకపోతే బీజేపీ పార్టీలోకి, ఈ రెండు పార్టీలో ఏ పార్టీలోకి వెళ్ళినా సరే సేఫ్ జోన్లో ఉంటాము అని చెప్పి వాళ్ళ ఆలోచనలోకి వచ్చారు. కాబట్టే వారు వస్తే కాంగ్రెస్ పార్టీలోకి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాదంటే వెంటనే బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టీ మారడం అనైతికం, అన్నం తినే వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం అనైతికం అని చెప్పేసి అంటున్నారు మీరు. మరి మీ పార్టీలోకి ఇతర పార్టీ నుంచి మీ పార్టీలోకి మీ పార్టీ అధినేతలు మీ పార్టీకి తీసుకున్నప్పుడు అది నైతిక విలువలు ఉన్నట్టు, ఇప్పుడు మాత్రం మారితే అనైతికమా? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారా మీరు? మీ బీఆర్ఎస్ పార్టీ అధినేత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన కేసీఆర్ని మీరు ఎందుకు ప్రశ్నించకపోయారు? ఇతర పార్టీ నుంచి మన పార్టీలకు ఎందుకు తీసుకుంటున్నారు? మనకు మెజారిటీ ఫిగర్ వచ్చింది, మనకు సరిపడా మంత్రులు ఎమ్మెల్యేలు మనకు ఉన్నారు కదా, ఇంకా మిగతా పార్టీల నుంచి మనకు అవసరమా, మనకు వద్దు అని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించలేకపోయారు. ఈరోజు ఎందుకు మీరు మీ వాయిస్ రేస్ చేస్తున్నారు? అన్నం తినే వాళ్ళు ఎవరు పార్టీ మారరు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కాదు కదా, బయట పార్టీ నుంచి వచ్చి మీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళే మళ్ళీ అదే పార్టీకి వెళ్తున్నారు. వాళ్ళు ఏ గూటి నుంచి వచ్చారో తిరిగి అదే గూటికి వెళ్తున్నారు. మీరు చేసిందే కదా. మీరు మీ పార్టీలోకి జాయిన్ అవ్వడం కోసం పిలిచి మరీ వాళ్ళని పిలిచి మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఒకప్పుడు. ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి, ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఒకప్పుడు మీరు చేసింది మీకు గుర్తు రాలేదా, లేకపోతే మర్చిపోయారా? ఒకప్పుడు వేరే పార్టీ నుంచి మీ పార్టీలోకి తీసుకోవడేది కరెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు వారి స్వలాభం కోసం వారి పార్టీ వీరి వాళ్ళ సొంత గూటికి వెళ్ళడంలో తప్పేంటి మీరు చెప్పండి. ప్రజలకి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఒకసారి చెప్పండి. లేదు మీరు ఇంతకుముందు ఎవరిని జాయిన్ చేసుకోలేదా మీ పార్టీలో? ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని కూడా మీ పార్టీలో జాయిన్ చేసుకోలేదా? అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పని చేయరు అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఇతర పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేసుకోవచ్చా? మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? అవి మీరు ప్రజలకి సమాధానం ఇచ్చుకొని తీరాలి. ప్రభుత్వ పథకాల పేరుతో లింక్స్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ, కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు, జన్ధన్ యోజన పేరుతో సోషల్ మీడియాలో పోస్టులో యాడ్లు, 5,000 ఉచితమంటూ లింక్స్, జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక. ఈ సైబర్ క్రైమ్ అనేది గత కొంతకాలంగా భారీ ఎత్తున జరుగుతుంది. సైబర్ క్రైమ్ అనేది కొత్త కోణాల్లో కొత్త తరహాలో వాళ్ళకు కొన్ని లింకులు పంపిస్తారు. ఆ లింకులు తెలిసి తెలియక లింకు క్లిక్ చేయడంతో మన అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎంతో కష్టపడి తినక దాచుకున్న డబ్బులు కూడా ఈజీగా దుబ్బేస్తున్నాడు మన అకౌంట్లో నుంచి. మనిషి కనపడడు, ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ డబ్బు మాత్రం ఖాళీ అయిపోద్ది. ప్రభుత్వాలు ఏదైనా కొత్త పథకాలు పెడితే వెంటనే దానికి సంబంధించిన సైబర్ నేరగాలు దానికి సంబంధించిన లింకులు తయారు చేసి ఏమంటే ప్రజలకు పంపించడం జరుగుతుంది. అమాయకమైన ప్రజలు అది తెలియక ఆ లింక్ని క్లిక్ చేయడంతో వాళ్ళ అకౌంట్లో ఉన్న సొమ్ము మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా పోలీసులు, సైబర్ క్రైమ్ అధికారులు అందరూ కూడా చెప్తున్నారు, కొత్త లింకులు ఏదైనా వస్తే మీరు దయచేసి లింకులు క్లిక్ చేయొద్దు. మీరు లింకులు క్లిక్ చేశారంటే మీ యొక్క డేటా మొత్తం సైబర్ నేరగాల చేతులకు వెళ్ళిపోయింది, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అవుతాయని చెప్పేసి
సైబర్ అధికారులు కొంతకాలంగా ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడో ఒక చోట పెడన చెవున ఎక్కడో ఒక చోట ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ప్రజలు దీన్ని కొంతమంది పట్టించుకోవట్లేదు. ఎవరైతే దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారో వాళ్ళ యొక్క ఖాతాలు ఖచ్చితంగా ఖాళీ అయిపోతున్నాయి. కొంతమంది సినీ ప్రముఖుల పేరుతోటి, కొంతమంది ప్రభుత్వాల ప్రవేశపెట్టిన పథకాల పేరుతోటి ఎన్నో కొత్త లింకులన్నీ వస్తున్నాయి. ఆ లింకులు క్లిక్ చేసామంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోవడం మాత్రం పక్కా అని చెప్పేసి సైబర్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త లింకులు వస్తే దయచేసి ఎవరు లింకులు క్లిక్ చేయకండి అని చెప్పేసి సైబర్ అధికారులు ఎప్పటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు ప్రజల్ని. పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ పిన్స్ వాడొద్దు. USB ఛార్జింగ్ స్కామ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వార్నింగ్ చేసింది. పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్స్ వాడకండి, పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ పిన్లను వాడకండి. ఆ విధంగా కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మీరు ఎప్పుడైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుందామా అని చెప్పేసి ఛార్జింగ్ ఎప్పుడైతే ఫోన్కి కనెక్ట్ చేస్తారో ఖచ్చితంగా మీలో ఉన్న డేటా మొత్తం కూడా సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఛార్జ్ చేసుకోవాలనుకున్నా కూడా మీ ఇళ్లలోనే ఛార్జ్ పెట్టుకోండి. పబ్లిక్లో ఎప్పుడు వాడకండి, పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ అనేది యూజ్ చేయకండి అని చెప్పేసి సైబర్ అధికారులు చెప్పడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ల కంటే నిరక్షరాస్యులకు ఉపాధి ఎక్కువ. దేశంలో ఉన్నత విద్య చదివిన యువత నిరుద్యోగ రేటు కంటే ఎలాంటి చదువులేని నిరక్షరాస్యుల ఉద్యోగాల రేటు చాలా ఎక్కువ అని తెలిసిందే. అంటే గ్రాడ్యుయేటర్ల కంటే చదువు రాని వాళ్ళే ఏదో ఒక ఉపాధి పొందుతున్నారన్నమాట. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. దేశంలో చదవడం రాయడం రాని వ్యక్తుల నిరుద్యోగ రేటు 3.4% ఉంటే గ్రాడ్యుయేట్ల అన్ఎంప్లాయ్మెంట్ రేటు 29.1% ఉందని ఈ సంస్థ తెలిపింది. ఇక దేశంలోనే చదువుకున్న నిరుద్యోగ యువత మహిళలు 76.7% ఉండగా పురుషులు 62.2% ఉన్నారు. ఎక్కువ చదువుకున్న వారికంటే ఎటువంటి చదువు లేని వారు, రాత కూడా రాయటం రాని వాళ్ళే ఎక్కువ పని చేసుకుని బ్రతుకుతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఖాళీగా ఉన్నారని చెప్పేసి ఒక సర్వేలో వెల్లడైందని చెప్పేసి చెప్తున్నారు. అయితే చదువుకున్న వాళ్ళ స్థాయికి చదువుకు తగ్గ ఉద్యోగాలు రావట్లేదు. మా చదువు తగ్గ ఉద్యోగాలు వచ్చాము, మేము జాబ్ చేస్తామని చెప్పేసి కొంతమంది యువత ఖాళీగా ఉంటున్నారు. మరి కొంతమంది మాకు చదువుకున్నాం కాబట్టి మాకు ఏ జాబ్ వచ్చినా పర్లేదు, మా కుటుంబాన్ని పోషించుకుంటాము, తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం, కానీ మాకు ప్రజెంట్ అయితే ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ చేస్తామని చెప్పేసి మరికొంత యువత వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ చదువుకున్న వాళ్ళకంటే చదువు రాని వాళ్ళు మాత్రమే ఎక్కువ పనులలో ఉంటున్నారు, ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. చదువు రాని వారు ఏ పని చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితులు అవుతుంది, కుటుంబ సమస్యలు అవుతుంది, వీటన్నిటిని అధిగమించాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి, ఈరోజు పూట గడవాలి, ఈరోజు మాకు పొట్ట నిండాలి అనే ఒక ఉద్దేశంతో చదువు రాని వాళ్ళు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చదువుకున్న వారి కంటే చదువు రాని వారే ఉపాధి పొందడంలో ఎక్కువ సంఖ్యలో ముందున్నారని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది.